బాపు, ఓ శంకరయ్య బాపు. ఎవరు? అరే జంపన్న, నువ్వా? ఏంద్రా ఇట్లా వచ్చినావు? ఆ లింగంగాడు కనిపించిండా అనే? ఏడ కనిపించడు రాడు. ఫోన్ చేస్తే కూడా ఎత్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. నీ బీది బాయలా పెట్రోల్ పడ్డదని నన్ను నమ్మించి 8 లక్షలకు నాతో కనిపించిండు. నేను గుంతలు పడ్డా. ఇప్పుడు నాకు ఆ పీతి బాయి గురించి ఏం ఎరకలేదురా. మా అయ్య పోతూ పోతూ ఆ పీతి బాయిని నన్ను వదిలిపెట్టిపోయాడు అన్ని అమ్మి. నాకు ఆ పీతి బాయి పోయింది, నా శని పోయింది, నా దరిద్రం పోయింది. నన్ను శంకరయ్య బాబు, ఓ మాట చెప్తానే, నీ బాయ్ నువ్వు తీసుకో, నా పైసలు నాకు ఇచ్చే. మస్తు కష్టాల్లో ఉన్నానే బాబు. ఏంది కష్టాలు ఉన్నావా? నా బాయ్ నేను తీసుకోవాలన్నా? నా దగ్గర ఏమున్నదా నీకు ఇవ్వాలరా? బాయ్ తీసుకొని నాకేమన్నా పైసలు ఇచ్చిండా వాడు? వాడు నన్ను ముంచిపోయిండు కదరా. ఓ శంకరయ్య బాబు, మనం కాగితం కూడా రాసుకున్నాం కదనే. నిజమేరా వారి, వాడు మోసం చేసిండ్రా. ఈ గాలి పోయే కంప నాకు తగలబెట్టకురా. నీకు దండం పెడతానే, నీ కాలు మొక్కుతానే. పోలీసులు పట్టుకోపోతారే మమ్మల్ని. దండం పెట్టకు. కావాలంటే నీకు 100 సార్లు కట్టు పట్టుకుంటే నన్ను ఇచ్చిపెట్టరా. నాకు ఇబ్బంది పెట్టకండి. నా సాగు నేను చేస్తాను. పోని వాడు నువ్వు కలిసి అక్క కసబాటి దూకు సాగుండి. ఏనన్నా పెట్టుకోండి, ఎవరన్నా పెద్ద వంశం పట్టుకొని మీరు చూసుకోండి. నాకు పెట్టకుండా ఇదంతా. ఓరు నీ అవ్వ బాగా దొరికిండ్రా మనోళ్ళే. నీ అవ్వ ఇట్లా సాపుకొని సప్పుడు చేయకుండా పండుగ రారా మంచిగా దొరికిండ్రు.